హలో మామ, నేను మీ అబ్దుల్లా. మా నందిగడ్ గారి గురించి అను తెలుసుకుందాం మామ. ఇప్పుడైతే రోజులుగా ఒక మెయిన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను మామ. ఇదైనా లాంగ్ వీడియో, ఫస్ట్ వీడియో కూడా. మొదటిగా మన నందిగడ్గురు విషయానికి వస్తే, నందిగడ్గురు అనే పేరు ఎలా వచ్చింది మన నందిగడ్గురికి, మరియు కొత్త బస్ స్టాండ్ అండ్ పాత బస్ స్టాండ్ ముందుగా ఎలా ఉండేవి, ఎక్కడ మన నందిగడ్గుల్లో ఎంత ఎవరు స్థలాన్ని ఇచ్చారో ఇవన్నీ తెలుసుకుందాం మామ. అసలు ఎంతమంది రాజులు మన నందిగడ్గురు పాలించారో వివరంగా తెలుసుకుందాం. మరియు వాళ్ళు కట్టించిన కట్టడాలు, వాళ్ళు కట్టించిన బావులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మామ. అసలు మా నందిగడ్గుల్లో ఎంతో మంది ఉంటున్నారు కానీ మన నందిగడ్గు చరిత్ర ఎవరికి తెలియదు మామ. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. వీడియో రాబోయే కాలానికి ఆదరణంగా ఉంటుందని నేను చెప్తున్నా మామ. రాజులు వాడిన బావిలు, ఇంకా వాళ్ళ ఇల్లులు చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఈ వీడియోని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా వివరించి ముందరగా తెస్తాను మామ నేను ఖచ్చితంగా. ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? మన ఐడియాని ఫాలో చేసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు మామ ఈ వీడియోలు అయితే. కోసమే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. ఇంకా మరిన్ని ఇన్స్పైర్ వీడియో కోసం మా నందిగడ్గురు పార్ట్ 1 వీడియోని ఎదురు చూస్తూ ఉండండి. నేను కూడా తీసే పనిలో ఉంటా.